లాస్ట్, తర్వాత కట్టర్, తర్వాత కటింగ్ ప్లేట్, తర్వాత స్క్రూ డ్రైవర్. మనము ఈ ప్యారలల్ కనెక్షన్లో మెటీరియల్స్ యూజ్ చేసే మెటీరియల్స్ చూద్దాం. ముందుగా ఒక పీవీసీ పైప్ తీసుకున్నాము. తర్వాత జంక్షన్ బాక్సులు 1 to 3 1 తీసుకున్నాము. తర్వాత వాటికి తగినట్లు లైట్ హోల్డర్స్ తీసుకున్నాము. దానికి తగ్గట్టు 3 స్విచ్లు, దానికి తగ్గట్టు ఒక గ్యాంగ్ బాక్స్, దానికి సరిపడినంత వైర్ మనం తీసుకున్నాం. ఈ ప్యారలల్ కనెక్షన్లో గ్యాంగ్ స్విచెస్ నుంచి లైట్స్ వరకు ఎలా కనెక్షన్ తీసుకున్నామో తెలుసుకుందాం. మనం మెయిన్ పాయింట్ నుంచి గ్యాంగ్ స్విచ్ బాక్స్ వరకు కావాల్సిన సప్లై 2 టెర్మినల్స్ వరకు తీసుకున్నాం. వాటిని ఫేస్, న్యూట్రల్ అని అంటాం. స్విచ్ బోర్డ్లో 2 types ఆఫ్ టెర్మినల్స్ ఉంటాయి. ఒకటి ఫేస్ లైన్, ఒకటి ఆఫ్ లైన్. మేము ఫేస్ లైన్ని మూడింటిని డైరెక్ట్గా కనెక్ట్ చేసాము. స్విచ్ టెర్మినల్స్లోని సెకండ్ టెర్మినల్ అయిన హాఫ్ లైన్ని విడివిడిగా బల్బ్ హోల్డర్స్కి విడివిడిగా ఇచ్చుకున్నాం. ఎందుకంటే ఇది ప్యారలల్ కనెక్షన్ కాబట్టి ఒక్కొక్క దానికి సపరేట్గా ఇచ్చుకున్నాం. ఆఫ్ లైన్ నుంచి మనం ఇప్పుడు కనెక్షన్ ఎలా ఇచ్చుకున్నామో మనం ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ కనెక్షన్, సెకండ్ కనెక్షన్, థర్డ్ కనెక్షన్. బల్బ్ హోల్డర్స్లోని ఫస్ట్ పాయింట్ అయిన హాఫ్ లైన్ని మనం స్విచ్చెస్కి కనెక్ట్ చేసుకున్నాం. ఇంకా రెండవ పాయింట్ అయిన న్యూట్రల్ని మనము మెయిన్ పాయింట్ నుంచి తీసుకుని న్యూట్రల్కి కనెక్ట్ చేసాము. బల్బ్ హోల్డర్స్లోని రెండవ పాయింట్ అయిన న్యూట్రల్ని మెయిన్ పాయింట్ నుంచి వచ్చిన న్యూట్రల్తో అన్నిటిని కామన్గా కనెక్ట్ చేసాము. మనము ఇప్పుడు కనెక్ట్ చేసుకున్న వైర్స్కి టేపింగ్ వేసుకుందాం. టేపింగ్ ఎందుకంటే ఈ కనెక్ట్ చేసుకున్న న్యూట్రల్ వైర్స్ అనేవి ఫేస్ వైర్స్కి కనెక్ట్ అవ్వకుండా ఉండడానికి. మనం ఈ టేపింగ్ వేసుకోకపోతే ఈ న్యూట్రల్ వైర్ అనేది ఫేస్ వైర్ తగిలి డివైస్ పాడైపోయే ఛాన్సెస్ ఉంది. ఇక్కడితో కనెక్షన్ అనేది పూర్తయింది. ఇప్పుడు మనం బల్బ్ హోల్డర్స్ మరియు స్విచ్ బాక్స్ని కనెక్ట్ చేసుకుందాం. ఇప్పుడు హోల్డర్స్ ఉన్న క్యాప్స్ని బిగించుకుందాం. ఇప్పుడు లైట్స్ని కూడా హోల్డర్స్కి అమర్చుకుందాం. ఓకే, పర్ఫెక్ట్. మనం పూర్తి చేసిన ప్యారలల్ సర్క్యూట్ ఎలా పనిచేస్తుందో తెలుసుకుందాం. ఇప్పుడు మనం తీసుకున్న మెయిన్ నుంచి సప్లై ఆన్ చేసుకుందాం. ఇందులో ఒక్కొక్క స్విచ్ ఒక్కొక్క లైట్కి కనెక్ట్ అయ్యి ఉంది. ఈ స్విచ్ ఈ సర్క్యూట్ లోపల ఎలాంటి న్యూస్ కనెక్షన్స్ కానీ షార్ట్ సర్క్యూట్ కానీ అవ్వకపోవడం వల్ల ఈ సర్క్యూట్ అనేది మనకి సక్సెస్ఫుల్గా పూర్తయింది. స్విచ్చెస్ ఆన్ చేయి.